తెలంగాణలో మూసీ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుస్తున్నాయి. నిన్న పునరుజ్జీవ సంకల్ప యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఎవరు అడ్డొచ్చినా మూసీ ప్రక్షాళన ఆగదని, మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అడ్డంకులు సృష్టిస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక వేల కోట్ల రూపాయలతో ప్రధాని మోదీ చేపట్టిన గంగా నది ప్రక్షాళన, గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు అద్భుతమన్న బీజేపీ నాయకులు మూసీ ప్రక్షాళనకు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రభావిత గ్రామాల ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతో చర్చలు పెట్టి మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారో ఇవ్వరో నిలదీయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు మూసీని మురికి కూపంలా చేశారని సీఎం రేవంత్ మండిపడ్డారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు మూసీ మురుగును ఎందుకు వదిలించలేకపోయారు అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు దుర్భర స్థితిలో ఉండటానికి గత బీఆర్ఎస్ నాయకులే కారణమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేము మూసీని బాగు చేస్తుంటే ప్రతిపక్షాలు చూసి ఓర్వలేకపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా పౌరుషాల గడ్డ అన్న సీఎం రేవంత్ మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే మూసీలోనే పాతరేస్తారని హెచ్చరించారు. మూసీ మంటలకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, మూసీకి సంబంధించి పొలిటికల్ లీడ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, మరోవైపు బీజేపీల మధ్య ఈ మూడు పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమైన నేతలంతా కూడా ప్రతి సవాళ్ళు అయితే వేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న మూసీ పునర్జీవనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తన జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్టకి వెళ్ళారు. అక్కడ నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో సంఘం నుంచి కూడా పాదయాత్ర చేసిన సందర్భంగా చాలా కీలకమైన కామెంట్ చేశారు. చాలా పొలిటికల్ హీట్ని అయితే పెంచే విధంగా కామెంట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పైన తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పైన తీవ్రంగా కామెంట్స్ చేస్తూ కూడా వాళ్ళని బిల్లారంగా అంటూ కూడా పోల్చడం జరిగింది. మరోవైపు వారు ఎవరైతే మూసీ ప్రక్షాళనకు అడ్డొస్తారో వాళ్ళందరినీ కూడా బుల్డోజర్తో తొక్కిస్తామంటూ కూడా తీవ్రమైన కామెంట్ చేశారు. ఆ బుల్డోజర్ను స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డ్రైవింగ్ చేశారు. దానికి ఎమ్మెల్యేగా ఉన్న అక్కడ షాముల్స్ జెండా ఊపి కూడా దాన్ని ప్రారంభిస్తారంటూ కూడా కామెంట్ చేశారు. ఎవరు వస్తారో చూసుకుంటాం, ఖచ్చితంగా మూసీ ప్రక్షాళన అయితే చేసి తీరుతాం. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో మూసీ పూర్తిగా మురికి కూపంగా మారింది. దానివల్ల పూర్తిగా ఉమ్మడి నల్గొండ జిల్లా పూర్తిగా బాధిత జిల్లాగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ ప్రజలు ఉండే పరిస్థితి కనబడతలేదు, పొలాలు అమ్ముకునే పరిస్థితి ఉంది. అక్కడ జనాలకు సంబంధించి కూడా అనేకమైన వ్యాధులు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మురుగు కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మూసీని ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీని ప్రక్షాళన చేసి గతంలో ఏ విధంగా అయితే మంచినీరు పారిందో ఆ మంచినీరు పారే విధంగా కృషి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరోవైపు పొలిటికల్ కామెంట్స్ అయితే తీవ్రంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మూసీకి సంబంధించి ఇక్కడ ఏదైతే రివర్ బెడ్ ప్రాంతాల్లో ఉన్నాయో వాటిని అందరూ కూడా వారిని ఖాళీ చేయించిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ ఖాళీ చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దీన్ని పూర్తిగా పొలిటికలైజ్ అయితే చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ కూడా పేదలకు అండగా ఉంటాం, బుల్డోజర్లు వస్తే కనుక ఖచ్చితంగా మేము అండగా ఉంటామంటూ కూడా కామెంట్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కూడా వీటికి సంబంధించి కూడా యాత్రలు చేయడం జరిగింది. ఆయా ప్రాంతాలు పర్యటిస్తూ కానీ, అదేవిధంగా ఇందిరా పార్క్ వద్ద కూడా ధర్నాలు కూడా చేస్తూ ఖచ్చితంగా మూసీ బాధిత కూడా అండగా ఉంటామంటూ కూడా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నేపథ్యంలో దృష్టి పెట్టుకొని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీ పైన కూడా తీవ్రంగా కామెంట్ చేస్తూ గుజరాత్లో కానీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించి గంగాకు సంబంధించి కానీ, గుజరాత్లో సబర్మతి నదికి సంబంధించి ఏ విధంగా అయితే ప్రక్షాళన చేశారో ఆ విధంగా ప్రక్షాళన ఇక్కడ చేసుకోవడం తప్ప అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద గత 10 ఏళ్ల కాలంలో ఈ పూర్తిగా మురికి కూపంగా మారిన ఈ మూసీని ప్రక్షాళన చేసి పునర్జీవనం తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. నెల రోజుల్లో డిపిఆర్ ఖచ్చితంగా వాటిని రూపొందించి పనులు అయితే చేపట్టి ఈ పనులన్నింటినీ కూడా చేసిన తర్వాత అక్కడ నల్గొండకు సంబంధించి ఆ ప్రాంతానికి మంచినీరు అందే విధంగా కూడా కృషి చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి ఎవరు అడ్డొస్తానన్నా కూడా వారందరూ కూడా బుల్డోజర్లతో తొక్కిస్తామని చేసిన కామెంట్స్ పట్ల బీఆర్ఎస్ కూడా తీవ్రంగా రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. నిన్న హరీష్ రావు కూడా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు మూసీ మురికి కంటే కూడా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఆయన మూసీ నీటి కంటే ఎక్కువగా దారుణంగా ఉందంటూ కూడా కామెంట్ చేశారు. సో మొత్తం మీద
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్షానికి సంబంధించిన హరీష్ రావు కానీ అదేవిధంగా బండి సంజయ్ కూడా రియాక్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ ప్రాంతంలో కాదు బాధిత ప్రాంతాల్లో ఉన్న ప్లేస్లలో పాదయాత్ర చేయాలని కూడా సవాల్ చేశారు. అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా వచ్చే నెలలో ఖచ్చితంగా జనవరిలో ఖచ్చితంగా అక్కడి నుంచి మూసి నల్గొండ నుంచి హైదరాబాద్ దాకా కూడా మరోసారి పాదయాత్ర చేస్తాను. ప్రజెంట్ నిన్న జరిగిన పాదయాత్ర కేవలం ట్రైలర్స్ మాత్రమే, ముందు ముందు మరింత సినిమా ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తం మీద ప్రస్తుత సిచ్యువేషన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కానీ మరోవైపు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కానీ బండి సంజయ్ కానీ బీజేపీ నుంచి బండి సంజయ్ కానీ చేసిన కామెంట్స్ అయితే ఒక పొలిటికల్ హీట్ అయితే తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ అయితే రైజ్ అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మొత్తం మీద ఈ మూసీ అనేది ఇంకా ముందు అయితే మరింత రచ్చగా మారే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ పరిస్థితి పనులు ప్రారంభమయ్యే కొద్దీ కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సవాలు ప్రతి సవాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కానీ మరోవైపు ప్రతిపక్షాలు కూడా దానికి సంబంధించి హరీష్ రావు కానీ అదేవిధంగా బండి సంజయ్ కానీ రియాక్ట్ అయిన పరిస్థితి చూసినట్లయితే కనుక ఇది మురుముందు ఇంకా పొలిటికల్ రచ్చ అయితే కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.